హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ వచ్చేసరికి ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, బట్టలన్నీ మడతేసుకుందాము అని చెప్పేసి అన్ని మంచం మీద వేసేస్తున్నా అండి. చాలా రోజులు అయిపోతుంది ఇలా మంచం బయట వేసుకొని కూర్చొని. ఈరోజు ఎందుకో కూర్చోవాలనిపించి మంచం బయట వేసాను అనమాట. మామూలుగా అయితే ఎప్పుడు 3:30, 4 దాటింది అంటే కొంచెం చల్లబడిద్ది అనమాట, చల్లగా తోలుతూ ఉంటుంది. ఆ టైంలో ఇలా చైర్స్ కానీ మంచం కానీ వేసుకొని బయట హాయిగా కూర్చుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఆ చల్లగాలికి కూర్చోవాలనిపిస్తుంది. ఏదైనా వేడివేడిగా కాఫీ ఏదైనా పెట్టేసుకొని తాగడము, లేదంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏదైనా ఒక కూల్ డ్రింక్ అంటే ఇంట్లో చేసుకున్నది ఏదైనా అలా తాగుతూ కూర్చున్నాం అనుకోండి, ఈవినింగ్ టైం మంచిగా వెళ్ళిపోద్ది అనమాట. నాకు చాలా ఇష్టం అట్లా బయట మంచం వేసుకొని కూర్చోవడం. అంటే లోపల ఉండడం అస్సలు ఇష్టం ఉండదండి. ఇక్కడ అందులోనే ఏంటంటే మనకు ఎవరు కనిపించరు అనమాట, చుట్టూ వాల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇలా బయట మంచం వేసుకొని కూర్చున్నా కూడా కొంచెం ప్రైవసీ ఉన్నట్టు అనిపించింది. అంటే ఇప్పుడు జనరల్గా ఊరుల్లో ఏంటంటే కూర్చోవచ్చు, బట్ ఏంటంటే మనం ఫ్రీగా కూర్చోలేమన్నమాట. అటు ఇటు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి అంత ఫ్రీగా ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఎవరు కనిపించరు అనమాట. బయట ఇలా మంచం వేసుకొని కూర్చున్నా, కొంతసేపు అట్లా పడుకున్నా కూడా మనకి కొంచెం బాగుంటుంది, ప్రైవసీ ఉంది అని చెప్పి అనిపించింది, కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అందుకని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ మంచం వేసుకొని ఇలా కూర్చొని ఇంకా బట్టలు అవి మడత పెట్టుకుంటూ ఉన్నాను. పిల్లలిద్దరూ ఏంటంటే రెడీ అయ్యి ఉన్నారండి, స్నానాలు చేశారు. ఇంకా వీళ్ళని ఏంటంటే కొంచెం పౌడర్ రాసి బొట్టు పెట్టి ఇంకా క్లాస్కి రెడీ చేయాలన్నమాట. నేను బట్టలు మడతేసుకుని పిల్లలకు కూడా నేను చెప్తా, కూర్చోబెట్టుకొని చిన్నవి ఏమైనా ఉంటే మడతేయండి అని చెప్పేసి చెప్తాను. అలానే చెప్పాను చైత్ర మీవి ఏమైనా షార్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఏమైనా ఉంటే మడతేసుకోండి అని చెప్తే అదిలా ఏకంగా మా ఆయన ప్యాంటు తీసుకొని మడతేస్తూ ఉంది. అదేమో దానివల్ల కాక నుంచొని కూర్చొని ఏదో కుస్తీలు పడుతూ ఉందన్నమాట. చిద్వికేమో ఇంకా మడతేసినవన్నీ కూడా లోపల పెట్టరమ్మని చెప్పాను. కబోర్డ్స్లో ఎలాగో వాళ్ళకి రావండి పెట్టడము, కబోర్డ్స్లో నీట్గా పెట్టరు, అందుకని లోపల మంచం మీద పెట్టేసిరా, నేను తర్వాత సర్దుకుంటాను అని చెప్పేసి చెప్పానమాట. ఇంకా వాడిని పిలిచి మడతేసిన ఒక్కొక్కటి తీసుకెళ్ళి పెట్టరమ్మని చెప్పాను. పిల్లల చేత నేను ఇలాంటి చిన్న పనులు చేయిస్తా అండి. వాళ్ళని ఏంటంటే అలా ఖాళీగా వదిలేసాం అనుకోండి, ఇల్లు పీకి పందిరేస్తారు. నాకు అసలు ఈ 4 రోజులకే అసలు తలకాయ నొప్పి వచ్చేసింది. ఇంకా హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఎలా వేగుతానో ఏమో నాకేం అర్థం కావట్లా. ఆదమరిచి కాస్త ఒక ½ అవర్ అలా పడుకున్నామంటే చాలు, ఏం చేస్తారో అని చెప్పేసి భయం వేస్తుంది. ఎక్కడ ఏం కదిలిస్తారో, ఏం చేసుకుంటారో అసలు మామూలుగా భయం వేయట్లేదన్నమాట. కొట్టుకుంటారు, లేదంటే ఇక్కడ అన్ని కదిలిస్తూ ఉంటారు. నాకు అసలు మళ్ళీ సర్దుకోవాల్సి వస్తుంది. సరే సర్దుకోవడం అంటావు, ఎలాగోలా సర్దుకుంటాము, కానీ ఇంకా సర్దుకోవడానికి కూడా వీలు లేని పనులు చేశారనుకోండి, ఇంకా నాకు అసలు ఈ సమ్మర్ అంతా ఎలా గడిచిపోయిద్దో కూడా తెలియట్లేదు. చాలా భయం వేస్తుందండి. కొంచెం పనికొచ్చే పనులు చేపిస్తా ఉంటే పనికి మాలిన పనులు చేయకుండా ఉంటారు అని కోపం వస్తుందండి. అదే అమ్మల ఫ్రస్ట్రేషన్ అలా ఉంటుంది. నాకు కోపం వచ్చేస్తుంది. ఈ రోజైతే మా వాళ్ళకి దెబ్బలు కూడా పడ్డాయి అనమాట వీళ్ళు చేసిన పనికి. అప్పుడప్పుడు పడుతుంటాయి. అబ్బా అంత నేను గారాబం ఏమి చెయ్యను, అంటే ఫ్రీగా ఉండేటప్పుడు ఉంటాను, కానీ టక్కన ఒక దెబ్బ వేయాలి అని అంటే ఆలోచించరండి. దెబ్బలు పడుతూనే ఉంటాయి మా వాళ్ళకి. ఇప్పుడే తన్నులు తిని రెడీ అయ్యారనమాట, అది స్నానాలు చేశారు, ఇంకా రెడీ చేయలేదు. బట్టలు అవి మడత పెట్టేసిన తర్వాత మనకి ఈవినింగ్ చిన్న క్లీనింగ్ పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసిన తర్వాత ఇంక వీళ్ళని కూడా రెడీ చేసి వీళ్ళని క్లాస్ దగ్గర వదిలిపెట్టి రావాలి. 2 అమ్మాయిలు ఉన్నా కొట్టుకుంటారండి, అబ్బాయి అమ్మాయి ఉన్నా కొట్టుకుంటారు. 2 అబ్బాయిలు అయితే చెప్పే పని లేదు, వాళ్ళు కొట్టుకుంటారు. వీళ్ళు సిబ్లింగ్స్ అనే వాళ్ళు కొట్టుకోకుండా తిట్టుకోకుండా పెద్దోళ్ళు అయితే అవరబ్బా. వీళ్ళు కొట్టుకొని వీళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో ఎవరైతే కళ్ళెదురు కనపడుతూ ఉంటారో వాళ్ళకి మాత్రం చుక్కలు చూపిస్తారనమాట. ఎక్కువ అమ్మలే ఉంటారు కాబట్టి అమ్మలకు చుక్కలు చూపిస్తారు. నాకైతే తలకై తింటున్నారు అసలు. కాంబినేషన్ ఏదైనా బాగుంటుందండి, అక్క చెల్లెలైనా ఏ రిలేషన్షిప్ అయినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నదాన్ని బట్టి బాగానే ఉంటుంది. కాకపోతే నాకు ఎక్కువ అన్న చెల్లి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి, ఎందుకో తెలియదు. మేమిద్దరం అక్క చెల్లెలమండి, 2 అమ్మాయిలమే. ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, నన్ను చాలా
చాలామంది అంటే అలానే ఎక్కువ మంది అని చెప్పను, ఒక 3-4 మెంబర్స్ అంతకుముందు నన్ను కామెంట్స్లో అడిగేవాళ్ళు, మీరు ఎంతమంది, మీకు అక్క కానీ చెల్లి కానీ అన్న కానీ తమ్ముడు కానీ ఉన్నారా, ఉంటే ఎప్పుడు చూయించరు ఎందుకని అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. అయితే ఆ తర్వాత నేను చెప్పానమాట, నాకు ఒక అక్క ఉందండి, మేమిద్దరం ఆడపిల్లలమే, అబ్బాయిలు ఎవరు లేరని చెప్పేసి చెప్పాను. అయితే ఇంకా ప్రతిసారి మన ఇంటికి ఆడపిల్లలు వస్తూ ఉంటారు కదా, అక్క వాళ్ళ పిల్లలు అని చెప్పేసి చెప్తూ ఉంటాను. హారీ కానీ ఐషు కానీ వచ్చినప్పుడు ఆ వీడియో కింద కూడా నాకు కామెంట్స్ వచ్చేవి, ఏమనంటే అక్క వాళ్ళ పిల్లలు అంటే మీ ఓన్ సిస్టర్ వాళ్ళ పిల్లలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాదండి, వాళ్ళు వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట, మా అక్క వాళ్ళ పిల్లలు అయితే కాదు. ఇంకొకటి ఎందుకు చూపించరు అనే దానికి ఆన్సర్ చెప్తానండి. ఇప్పటి వరకు నా ఛానల్లో దగ్గర 1300 వీడియోస్ ఉన్నాయండి. షార్ట్ వీడియోస్ కానీ మినీ వ్లాగ్స్ కానీ 1300 చేంజే ఉన్నాయి. డైలీ రొటీన్ వ్లాగ్స్ కానీ ఇవన్నీ కూడా కలిపితే మొత్తం నాకు 1300 వరకు ఉన్నాయండి వీడియోస్. ఆ 1300 వీడియోల్లో కూడా నేను ఎవరిని ఇష్టం లేకుండా నా ఛానల్లో చూపించలేదు. ఎవరికైనా వీడియోస్లో కనపడడం ఇష్టం లేదు అని అంటే వాళ్ళని పొరపాటును కూడా నేను వీడియో తీయనండి. ఒకవేళ వాళ్ళు నాకు అర్థమైపోద్ది, వాళ్ళు చెతురుగా వద్దంటున్నారా నిజంగానే వద్దంటున్నారా అనేది నాకు తెలుస్తుంది అనమాట. వీడియో తీసేటప్పుడు వద్దన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని కనుక్కొని వీడియో తీస్తున్నాను అని చెప్పి వీడియో తీస్తా. ఒకవేళ అంత పర్మిషన్ తీసుకొని మనం అంత అడుక్కొని మనం వీడియో తీసుకోవాలా అని అనిపించింది అనుకోండి, ఇంకా ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాము నేను అసలు వీడియో తీయను అనమాట. మామూలుగా నేను ఎలా వెళ్ళానో అలా వెళ్ళేసి నా పని నేను చూసుకొని వచ్చేస్తాను. అయితే ఇదంతా ఎందుకంటే మా అక్కకి వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదండి, అందుకని నేను వీడియోస్లో చూపించట్లా. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుందండి. ఇది నాకు కావాలని నేను సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ ఇది. నేను కనిపిస్తా, మా పిల్లలు మా ఆయన అమ్మ కనిపిస్తుంది, నాన్న వచ్చినప్పుడు నాన్న కనిపిస్తారు, ఊరికి వెళ్ళినప్పుడు అత్తోళ్ళని మావయ్యని వరకు అయితే నేను చూపించగలను. ఇంకా సిబ్లింగ్స్ అంటారా అంటే తల్లిదండ్రి మీద ఎంతో కొంత హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు వద్దన్నా నేను తీస్తా. అంటే వద్దు అని పొరపాటును కూడా అనరు, తీసుకోమనే చెప్తారు. ఇటు అత్త వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ వీడియో తీసుకోమనే చెప్తారు. వీడియో తీస్తున్నా కూడా ఒకవేళ ఏదన్నా వాళ్ళకి అన్కంఫర్టబుల్గా డ్రెస్ ఏదన్నా ఉంటే సరి చేసుకొని జాగ్రత్తగా ఉంటారు. అట్లా నాకు అర్థమైపోద్ది వీళ్ళకి ఇష్టమే వీడియో తీసుకుంటే పర్లేదు అని చెప్పేసి నాకు అనిపించింది. నేను అలానే వీడియోస్ తీసుకుంటా. వాళ్ళ మీద మాకు ఎంతో కొంత హక్కు ఉంటుంది పేరెంట్స్ కాబట్టి. కానీ సిబ్లింగ్స్కి వచ్చేసరికి వాళ్ళు వద్దన్న తర్వాత మేము తీయకూడదు, మాకు రైట్ ఉండదు. ఎంత ఓన్ అయినా కూడా వాళ్ళు వద్దన్న తర్వాత వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేసేలాగా మనం పబ్లిక్ చేయకూడదు. అందుకని చెప్పేసి నేను వీడియోస్లో మా అక్కని చూపించండి. వాళ్ళు అసలు ఇక్కడ ఉండరు, మాకు దగ్గరలోనూ ఉండరు, వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. అందుకని నేను అసలు చూపించను. మా అక్క ఒకటే కాదు, మా కజిన్స్ కూడా చాలా మందికి కనిపించడం ఇష్టం ఉండదన్నమాట. వాళ్ళు వద్దు అన్న తర్వాత నేను అసలు వీడియో తీయలేదనమాట. వాళ్ళని చాలాసార్లు కలుస్తూ ఉంటాం, మా ఫ్యామిలీ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళు వస్తూ ఉంటారు, మేము వెళ్తూ ఉంటాం. కానీ తీయొద్దు అన్న తర్వాత నేను తీయనమాట. ఎందుకు మనం డిస్టర్బ్ చేయాలి వాళ్ళని అని చెప్పేసి. అంతేగాని చూయించకుండా ఉండాలి, దాచిపెట్టాలనేంత అయితే ఏమీ లేదు. వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదు అంతే, ఇంకా అంతకు మించి వేరే రీజన్ అయితే ఏం లేదు. నేను ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేయకముందే అరే ఫుడ్ పెడతాను తినండిరా, మళ్ళీ క్లాస్కి వెళ్తారు కదా మీరు, పాపం కష్టపడిపోవాలి కదా, మీకు ఓపిక ఉండదు అని ముందే చెప్పా. అయితే మాకొద్దు మేము తినము అని చెప్పేసి అన్నారు. సరే తిననన్నారు కదా అని చెప్పేసి నా వర్క్ నేను చేసేసానండి, స్టార్ట్ చేసేసుకున్నా. ఇంకా సాక్స్ వేసేసుకున్నారు, షూస్ వేసేసుకున్నారు, నేను పౌడర్ రాసి పొట్టు పెట్టేశాను. అంతా అయిపోయిన తర్వాత చిద్వి వచ్చి అమ్మ నాకు ఆకలి వేస్తుంది, నాకు ఏమైనా పెట్టు అని చెప్పేసి అన్నాడు. ఇంకప్పుడు మళ్ళీ షూస్ తీసేసి ఇద్దరికి ఇప్పుడు ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇచ్చాను అనుకోండి, ఇంకా అసలే టైం అయిపోయిందనే నేను ఫాస్ట్గా రెడీ చేశాను అనమాట. ఇంకా వీళ్ళకి ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇచ్చి తినమన్నాను అనుకోండి, ఇంకొక గంట తింటారు. అందుకని మీకు ప్లేట్స్ ఏమైనా నేనే పెట్టేస్తా, ఫాస్ట్గా తినేయండి అని చెప్పేసి ఇద్దరికి ఇంకా నేనే పెట్టేస్తాను అనమాట. మన వాళ్ళు తినేసి వెళ్ళారనుకోండి ఇంకో ఇబ్బంది ఉండదు అనమాట. అయితే ఒక్కొక్కసారి చిద్వి ఏం చేస్తాడంటే రెడీ అయ్యే టైంకి ఆకలేస్తుందని అంటాడు. ఎందుకనంటే నేను బయటకు తీసుకెళ్తున్నాను కదా, ఇప్పుడు దారిలో ఏమైనా షాప్స్ ఏమైనా ఉండడం ఏంది, దారి పొడుగుతో ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి, చూసిన ఎలా కావాలంటారు. ఇప్పుడు బయటకు వెళ్తే ఏమీ తినకుండా వెళ్ళాను అనుకోండి, ఏదో ఒకటి తినిపిస్తాను కొనిపిస్తాను అని చెప్పేసి వాడి ఆలోచన అనమాట. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు వెళ్ళే టైంకి ఆకలేస్తుంది అని చెప్పేసి అంటాడు. కానీ ఈరోజు ఆ పప్పులేమో ఉడకవు, కూర్చోండి నేను పెడతాను, లేట్ అయితే ఒక 5 నిమిషాలు లేట్ అయింది క్లాస్ అని చెప్పేసి కూర్చోబెట్టి పెడుతున్నా. పిల్లలిద్దరికీ అయితే తినిపించేశాను, నేను తినిపించాను కాబట్టి ఒక 5 నిమిషాల్లో తినేశారండి, అయిపోయింది. అదే వాళ్ళు తినడం అయితే గంటలు కూర్చొని ఇంకా అలానే తినేవాళ్ళు. నేను ఇద్దరికి పెట్టేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని వద్దాము అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. ఇంకా వీళ్ళిద్దరికి వాటర్ కూడా తీసుకొని వద్దామని
చేద్దామని వెళ్ళా. ఇంతలోని కేకలు అనమాట. అక్కడి నుంచి చూస్తుంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు వాటర్ కోసం. అందులో కొంచెమే ఉన్నాయి. నేను ఫుల్ బాటిల్ తీసుకొని వచ్చి పెట్టుంటే బాగుండేది. వాళ్ళే తెచ్చేసుకున్నారు హాఫ్ బాటిల్. నాకు తెలియదు అందులో కొంచెమే ఉన్నాయని. సరే వీళ్ళు తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా తీసుకొని రాలేదనమాట. ఇంకా అందులో కొంచెమే ఉండేసరికి ఇద్దరు కొట్టుకుంటున్నారు. నువ్వు తాగేసావంటే నువ్వు తాగేసావని. వీళ్ళకి ఏదో ఒక టాపిక్ కావాలండి. నిజం చెప్పాలంటే మా ఇంట్లో మా ఆయన నేను కూడా అలాగే తిట్టుకుంటాం. వీళ్ళిద్దరు కూడా అంతే తిట్టుకుంటారు. కాకపోతే అంటే అందరిలో పిల్లల ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళందరితో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా సేమ్ ఫేస్ చేస్తున్నారు. ఇంట్లో జస్ట్ ఒక 5 minutes అట్లా ఆదమర్చి కూర్చున్నామా, కొంచెం రిలాక్స్ అవుతున్నామా, ఈ లోపల పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం కొట్టుకుంటున్నారో, ఇల్లు బీకి ఏం పందిరేస్తున్నారో అని చెప్పేసి టెన్షన్ పడాల్సి వస్తుంది. మనం ఇంత గొడవ చేయలేదు అని చెప్పేసి ఇంకా మేము మాటల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఎవరితో మాట్లాడినా ఇదే గోల. పిల్లలు కొట్టుకుంటున్నారు, పిల్లల మాట వినట్లేదు, తిండి తినమంటే అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు, తలకాయ తింటున్నారు. కొంచెం ఒక 10 నిమిషాలు ఆదిమర్చి అలా ఉన్నామా ఏం చేస్తారో తెలియట్లేదు. భయమే చేస్తుంది పిల్లల్ని పెంచాలంటే. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళది అదే పరిస్థితి, అబ్బాయి అమ్మాయి ఉన్న వాళ్ళది అదే పరిస్థితి, ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళది కూడా అదే పరిస్థితి అనమాట. నేను మాట్లాడినంత వరకు అమ్మలందరూ వచ్చేసేయండి అబ్బా బాక్సులకి, కామెంట్ బాక్స్లోకి వచ్చేసేయండి, మనం మాట్లాడుకుందాం. అసలు ఈ పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్లో పెట్టాలి, వీళ్ళకి అసలు ఏం చెప్పాలి, ఎలా పెంచాలి ఏం అర్థం కావట్లేదు. అసలు వీళ్ళకి మనం ఏదన్నా ఇదేంట్రా ఇలా చేస్తున్నావు అని అడుగుతుంటే నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ పిల్లల్ని పెంచలేకపోతున్నావు అబ్బా, నిజంగా టిప్స్ చెప్పండి అబ్బా, నాకేమైనా టిప్స్ చెప్పండి ముందు, అసలు నాకు తెలియట్లేదు. పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత నేను వెళ్ళే ముందే అంట్లు తోమేశానండి. అదే చెప్పాను కదా చిన్న పనులన్నీ కూడా చేసేసుకున్నాను అని. ఆల్రెడీ నిన్నటి వ్లాగ్లో నేను అంట్లు తోమడం చూసేశారు. మళ్ళీ ఈ రోజు కూడా సేమ్ అంట్లు తోమడం ఏం చూపిస్తాను, నాకే బోరు కొట్టిద్ది, ఇంక మళ్ళీ మీకెందుకులే బోరు కొట్టించడం అని చెప్పేసి నేను ఇంక అదంతా ఏమీ షూట్ చేయలేదన్నమాట. కడిగిన అంట్లన్నీ కూడా ఇంకా అల్మారాలో అన్నీ నీట్గా సర్దేసుకున్నాను. ఆ తర్వాత డిన్నర్ కోసం అని చెప్పేసి చపాతీ పిండి కలుపుతున్నా అండి. చికెన్ కర్రీ చేయాలి, చపాతీ, ఇంక ఈరోజు నైట్కి అయితే డిన్నర్ అదే అనమాట. ఈ పిండి కలిపేసి కర్రీ కూడా స్టార్ట్ చేయాలి అని అంటే నేను ఈ వ్లాగ్ వచ్చేసరికి మండే రోజు వ్లాగ్ అనమాట. సండే చికెన్ తీసుకొని వచ్చాం కానీ నేను వండలేదండి మండే, ఈ రోజు కూడా వండలేదు. ఇంకా నైట్ కన్నా కొంచెం లైట్ గ్రేవీ లాగా చేసుకుంటే కొంచెం చపాతీలోకి నంచుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ చపాతీ పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుంచాను కదా, నిన్న అనంగా తీసుకొచ్చాము ఫ్రిడ్జ్లో పెట్టేశాను కాబట్టి ఇంకా అది మొత్తం కూడా గట్టిగా అయిపోయిందనమాట. ఇంకా అందుకని వాటర్లో వేసేసి వెళ్ళాను అనుకోండి, పిల్లల్ని తీసుకొచ్చే లోపల ఇది కొంచెం ఐస్ అంతా కూడా కరిగిపోయి తర్వాత మనం కర్రీ చేసుకోవడానికి కుదిరిద్ది అనమాట. అందుకని పిండి కలిపేశాను, వాటర్లో చికెన్ వేసేసాను. ఇంకా తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చి నేను స్టార్ట్ చేసేసానండి. నేను కర్రీ అంతా వండట్లేదు, హాఫే వండుతున్నా చికెన్, ఎందుకంటే మాకు నైట్ టైం సేల్ అవ్వదండి. అందులోనూ మేము మంగళవారం నాన్ వెజ్ తినమన్నమాట. ఇప్పుడు కర్రీ ఎక్కువ చేసేసుకున్నా కూడా పొద్దున్నేకి ఏమంత బాగుండదు, పిల్లలకి పెట్టాలన్నా కూడా మేము తినం కాబట్టి అది మొత్తం అనవసరంగా పడేయాలి. అందుకని చెప్పేసి హాఫ్ వండేసాను అనుకోండి, పిల్లల వరకు రేపు సపరేట్గా వండి పెట్టొచ్చు కదా అని చెప్పేసి హాఫే వండాను. మిగిలింది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అంటే నేను ముందే తీయాల్సింది కానీ అదంతా గడ్డగట్టుకుపోయింది కదా, నాకు కొంచెం కర్రీ లాగే అనిపించింది అనమాట. చికెన్ ఎక్కువ లేదులే అని అనుకున్నా కానీ ఇంకా ఐస్గా అంతా పోయి చికెన్ అంతా వచ్చేసరికి ఎక్కువ అనిపించింది. ఎక్కువ మాకు ఈ నైట్కి ఒక్కదానికే కాబట్టి ఎక్కువైపోద్ది అనమాట. అందుకని సగం తీసేసి సగం వండుతున్నా. చపాతీ చేసి చాలా రోజులు అయిపోతుంది అబ్బా. ఈ మధ్యలో ఒకసారి పూరీ చేశాను, చపాతీ అసలు చేయలేదు. దోశలు, ఇడ్లీలు, తర్వాత పులిహోర ఇవే తింటున్నాం కానీ చపాతీ చేయట్లేదు. ఇంకా రైస్ మేము నైట్ అంత ఇష్టంగా తినవండి, ఎప్పుడో ఒక్కసారి ఇంకా తింటాం కానీ రోజు రైస్ తినాలి అంటే నైట్ టైం మా వల్ల కాదు. అందుకని చెప్పేసి చపాతీ చేసేస్తున్నాను అనమాట. దోశ, ఇడ్లీ కూడా బోరు కొట్టేసింది మా వాళ్ళకి. ఇప్పుడు ఇంకా ఈరోజు అందుకనే చపాతీ చేస్తాను. పిల్లలకు పెట్టేశానండి, వాళ్ళు తినేశారు. ఇంకా మేము కూడా తిందామని చెప్పేసి, మామూలుగా అయితే అందరం ఒక దగ్గరే కూర్చొని తినేస్తాము. ఈరోజు మా ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఆయన వచ్చేంత వరకు పిల్లలు ఉండరు కదా అని చెప్పేసి, అందులోనూ ఆయన వచ్చిన తర్వాత బయట వర్క్ చేసి వస్తారు కదా, వెంటనే స్నానం చేసి తినడానికి రారనమాట. కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక 10 minutes 15 minutes అలా పడుకున్న తర్వాత అప్పుడు ఫ్రెష్ అయ్యి వస్తారు. అందుకని చెప్పేసి సరే ముందు పిల్లలకి పెట్టేద్దామని ఇంకా మేము కూడా తినేసాము. పిల్లలకి పెట్టేసిన తర్వాత మా ఆయన తింటూ నాకు కూడా పెట్టడం అలవాటండి. కాకపోతే ఎవరైనా ఉన్నారనుకోండి ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి కొంచెం సిగ్గుపడతారనమాట. నేనేమో ఎవరో రోడ్డు మీద పోయే వాళ్ళకి కాదు కదా, నాకే కదా పెడుతుంది, నీకు ఎందుకు అంత సిగ్గు అని చెప్పేసి నేను అంటూ ఉంటా. ఇప్పుడైనా ఫోన్ కాబట్టి ఏదేదో ఎదురుగా ఉంది, ఇక అంతే ఎవరు లేరు కాబట్టి నాకు ఎప్పుడు ఇంకా నోట్లో తినేటప్పుడు అంటే టిఫిన్ కానీ రైస్ కానీ ఎప్పుడు ఏదైనా అన్నం తిన్నా నాకు అట్లనే నోట్లో పెడతా ఉంటారనమాట.
అందరూ ఉన్నప్పుడైతే పెట్టరు కానీ ఇంకా ఇలా ఎవరు లేరనుకున్నప్పుడు మాత్రం ఆయన తినేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ నాకు పెట్టిన తర్వాతే తింటారనమాట. అట్లా అలవాటు అయిపోయింది. మాకైతే ఫస్ట్లో గొడవలు కూడా అయ్యాయి. అందరూ ఉంటే నీకేమైంది, నాకే కదా పెడుతుంది అని చెప్పేసి అనేదాన్ని. తర్వాత ఇంకా నేనే అర్థం చేసుకున్నాను అనమాట. పెరిగిన విధానం అలాంటిది, కొంచెం సిగ్గుపడతారులే అని చెప్పేసి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా.